ఉమ్. ఏంటి అన్ని అంటే ఇందులో ఏంటంటే మానవ పురోభివృద్ధి యొక్కయు పరిపక్వత యొక్కయు ఆదర్శములేడ నిరంతర దృష్టి. మీరు ఆ చీరలో వేసుకుంటూ కూర్చొని మరీ వెనక్కి వెళ్ళిపోయినట్టు. అంటే ఏంటి, మనుషులకి మనం ఏంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు చూస్తూ ఉంటాం. ఎందుకు తీస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అంటే ఏదోనండి, మా పిల్లలు పెద్దవాళ్ళు లేక పెళ్ళి అవ్వాలి, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాలి, వాళ్ళకేమో పెళ్ళిళ్ళు అవ్వాలి, అలా ఈ లోపల మనం చనిపోతాం, ఇంతేనా మనకి? అంటే మానవుడి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అని మేడం బ్లెవెట్స్కి ఏం చెప్పారంటే, మనం ఏ పని చేసినా మనం పని మూడు రకాలుగా చేస్తాం: మాట, చేత, మనస్సు. ఏ పని చేసినా మన లక్ష్యం ఏమి ఉండాలంటే, ఈ పని మానవుడి యొక్క పురోభివృద్ధి. అంటే ఇప్పుడు సామాన్య మానవుడికి చెప్తే వాడు ధనం ఆర్జించడమే పురోభివృద్ధి, అది కాదు. అంటే మానవుడి యొక్క ఆత్మతత్వం వైపు తీసుకెళ్లేటట్టు అతని ఈ మాట మనం మనం చేసే పనులు అటు వెళ్తున్నాయా లేదా. మనం మాట్లాడే పనులు అంటే ఇప్పుడు మాట్లాడతాం, అబ్బా నువ్వు ఎంత అలసిపోయావు, నువ్వు ఎంత ఇది, అలా మనం ఏంటంటే వాళ్ళని ప్లీజ్ చేస్తున్నాం. అది ఎప్పుడు మానవ పురోభివృద్ధికి దారితీయదు. నాకు మొన్న ఒక ఆయన చెప్పారు, మీరు అందరితోటి మంచిగా మాట్లాడితే మీ ఇంటికి బోల్డ్ మంది వస్తారని. ఆయన నన్ను పనిముట్టుగా వాడుకుంటున్నాడండి. వాళ్ళని ప్లీజ్ చేయడం కాదు, వాళ్ళని ఉన్నత స్థాయికి తేవడానికి నన్ను పుట్టించాడు ఆయన. వాళ్ళు ప్లీజ్ చేయడం అంటే వాళ్ళకి ఎన్నెన్నో రీజన్స్ ఉంటాయి. ఏమంటారు ఇప్పుడు, మీలో ఏంటంటే బాగా అహం వచ్చింది అని ఉన్నారనుకోండి, అహం వచ్చిందని చెప్తే నాకు కోపం వస్తుందంటే నేను చెప్పడం మానేస్తానా, లేకపోతే ఆ సత్యం అని అబద్ధంగా మాట్లాడతాం, అది చెయ్యకూడని పని. అందుకనే ఆధ్యాత్మికమైన పురోభివృద్ధి కోరుకున్న వాళ్ళు ఎవరిని పొగడరు. ఎందుకంటే పొగిడేమంటే మీ యొక్క తిరో అంటే ఏమంటే పతనం కోరుకుంటేనే పొగుడుతాం. సామాన్య మానవులు పొగుడుతారు, ఎందుకు? మీరంతా ప్లీజింగ్ గా ఉండాలి, ఎప్పుడైనా నన్ను మంచి అనుకోవాలి. అది త్యాగం చేయడం అన్నిటికంటే పెద్ద త్యాగం. నన్ను మంచి అనుకోపోయినా పర్వాలేదు, మీరు బాగోతే చాలు. అదేంటి, మానవ పురోభివృద్ధి, అంతే కదా. అయ్యో మీరు మంచిగా మాట్లాడతారు, వీడు ఎంత బాగా మాట్లాడతారో అని అనిపించుకోవడానికి ఆ మాటలు, లేకపోతే మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పైకి తీసుకురావడానిక కదా. ఏది వేయనండి, అది ఇక్కడ చెప్తున్నారు. ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి యాక్షన్ ఎటువైపు ఉండాలి అంటే వాళ్ళ పురోభివృద్ధి వైపు ఉండాలి. పరిపక్వత ఏమిటా పరిపక్వత? ఆత్మతత్వం వైపు వెళ్ళడం. ఏకత్వం, ఇందాక మీరు విన్నారు కదా ఎన్సి కృష్ణ గారి లెక్చర్. ఆత్మతత్వం వైపు వెళ్ళి ఏకత్వానుభూతి పొందడం పరిపక్వత. అటువంటి వాటికి తీసుకెళ్ళి కూడా అజ్ఞానిలాగా నన్ను మాట్లాడమంటే ఎలా మాట్లాడతానండి? మీరు అందరినీ పుస్తకాలు మాట్లాడుతూ ఇదేనా? నాకు ఒక లక్ష్యం ఇచ్చాడు కదా భగవంతుడు, నా చేత చేయిస్తున్నాడు ఆయన పనిముట్టుగా తీసుకుని. ఏమిటది? మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తేవాలి. అది ఒక్కటే, అది నా ప్రయత్నం. అది తర్వాత మీరు రావడం మీ చేతుల్లో ఉంటుంది కదా. కానీ నేను మాట్లాడే మాట కానీ నాది ఎప్పుడు కూడా ఒకటే లక్ష్యం ఉంటుంది: మీరందరూ ఉన్నత స్థాయికి రావాలి. మనసా, ఆ మనస్సు ఎప్పుడు ఏదో బాధలు పడుతూనే ఉంటుంది. మనస్సుకి ఏంటంటే కుంగిపోవడం పొంగిపోవడం దానికి సామాన్యమైన పని. ఏమిటండి రెగ్యులర్ గా లేట్ అయిపోతున్నారు, ఇప్పుడు ఇలా అన్నాను అనుకోండి, అదేమో వాళ్ళకి నచ్చదు, అలా అనకూడదుట. మీరు బాగానే వచ్చారండి అని అలా. మొన్న కూడా లేట్ అయ్యారు, నా భార్య దిగపెట్టేనన్నారు. వినండి వినండి, నా భార్యని ఎక్కడికో తీసుకెళ్ళానని అన్నారు. అది మొన్ననే లాస్ట్ వీక్. అందువల్ల అంటే ఇక్కడ ఏంటంటే అలా చెప్పడం నేను జస్టిఫై చేసుకోకూడదు ఇదొకటి. మనం ఎస్ ఐఎమ్ లేట్, ఐ మస్ట్ నాట్ బి లేట్, ఇది మనం ఆలోచించాలి. ఎవరు? సాధకులైనవి. మామూలు జీవితం గడిపే వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు, నేనేం ఎక్కడ లేట్ అయినా దబాయించవచ్చు, అది వేరు. సాధకులైన వాళ్ళు ఏమాత్రమైన తప్పుని కూడా, అదేనండి ఒక సామాన్యంగా ఉండి ప్రాపంచిక మనిషికి సాధకుడికి ఏమిటి తేడా అంటే, సాధకుడు ఏంటంటే తన వైపు నుంచి కూడా పర్ఫెక్ట్ గా ఉండడానికి ప్రయత్నించాల్సిందే. అంటే రాంగ్ అయింది. ఇప్పుడు మేమేమో పెద్దాపురం వెళ్ళాం, పెద్దాపురం కాదు ఏలూరు, పెద్దాపురం వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళాం. ఏలూరు వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్లే వాళ్ళకి టైం తెలుస్తుంది కదా, నాకు ఎంత దూరమో తెలియదు. గంటలు 45 నిమిషాలు లేట్, ఓన్లీ 45. నాకు కూడా అనిపించింది, ఏంటిది అర్థం లేకుండా 45 నిమిషాలు లేట్ అని. అక్కడి నుంచి ఆన్లైన్ మీటింగ్ టైం ఇచ్చారు, వాళ్ళందరూ వచ్చేసారు. సో అదేంటి, మీరు అక్కడ కెనడా నుంచి ఆయన ఫోన్ చేశారు అంటే, నా ఎంత అయిందండి అన్నాడు. నాకు అసలు తెలియట్లేదు, వాళ్ళు ఎలాగ తీసుకెళ్తున్నారు రైట్ టైం అనుకున్నాను, కానీ లేట్ అయిపోయింది. అప్పుడు నేను వాళ్ళందరితో హాఫ్ లైన్ కి అందరూ వచ్చి ఉన్నారు, ఆన్లైన్ లో వీళ్ళు. అప్పుడు చెప్పాను, నా వల్ల చాలా రాంగ్. అమ్మా ఏం పర్వాలేదమ్మా, బస్సుల్లో వచ్చిన కూడా అని వాళ్ళు అంటున్నారు, కానీ నాకు మాత్రం ఇంత లేట్ అవ్వకూడదు. అది ఎవరి వల్ల లేట్ అయినా. రఘు అన్నాడు, ఫోన్ ఎత్తలేదండి ఆయన ఫోన్ చేస్తే అని.
అది తప్పు మంది ఉన్నప్పుడు ఒప్పుకోవాలంటే ఇట్టినా ఒప్పుకోవాలి. తప్పు మంది. 45 minutes లేట్ అయ్యింది కదా, ఒప్పుకోవాలి కదా. అది నేను తప్పు చేస్తే నేను ఒప్పుకోనని అంటామా అని అన్నాను. అని కానీ మెసేజ్ పెట్టినానండి వెళ్తున్నాను. మెసేజ్ కూడా ఎన్ని గంటల్లో వెళ్తామో తెలియదు, నాకు దారి తెలియదు కదా. ఆయన అదే అన్నారు, మీరు లేట్ అయినా కానీ ఇంత లేట్ అవుతాం అని చెప్తే ఆన్లైన్ వాళ్ళకి టైం చెప్తాము, అప్పుడు వాళ్ళు ఆ టైంకి వస్తారు, టైం వేస్ట్ చేసుకుంటూ ఇక్కడ కూర్చోరు కదా. కానీ ఏలూరులో వాళ్ళందరూ మాత్రం ఒక 40 మందిలాగా అలా వచ్చి కూర్చున్నారండి. పైగా నేను చెప్తున్నాను, నేను చాలా సారీ, చాలా లేట్ అయ్యామండి, మీకు ఇంత సేపు వెయిటింగ్ లో ఉంచామంటే, అమ్మ పర్వాలేదమ్మా అని వాళ్ళు అంటున్నారు. సరే, మొత్తం మీద అది తప్పే కదా, ఎవరు ఏ కారణం వల్ల అవనింది, అది నాదవనింది వాళ్ళదవనింది, వాళ్ళ గోపాలకృష్ణ గారు వాళ్ళ రఘు వాళ్ళ అయింది, ఇవన్నీ మనం చెప్పుకోలేదు. తప్పు అయింది మేము అందరం కలిపి వచ్చినప్పుడు. అలా అంటే ఏంటి, ఇక్కడ ప్రతి స్టెప్ లో కూడానండి మనకేది బాగా ఉంటుంది, వాళ్ళు సారీ చెప్తే మనం ఆనందిస్తాం. తప్పు చేసి దబాయిస్తే ఇంకా ముందువి కారం చల్లినట్టు ఉండదు. అది మనం చెయ్యకూడని పని, అటువంటి హింసాత్మకమైన పని మనం చేయకూడదు. సో ఇలాగ ప్రతి స్టెప్ కూడా మన పురోభివృద్ధి పరిపక్వత. ఎందుకంటే పురోభివృద్ధి ఏమిటి, మనస్సు లయం అవుతేనే పురోభివృద్ధి. మామూలు మనుషులు ఏం చేస్తారు, మనస్సుకి జోలపాట పాడతారు. మనం ఏం చేస్తాం, మనస్సుని ఖండించే మాటలే ఆడతాం. ఎందుకని, మన మనస్సుకి ఎప్పుడు బలం ఇచ్చామంటే నేనుకి బలం ఇచ్చి, నేను అనేది ఆ మిథ్యా నేను బలం అయితే అసలు నేనేమో లుప్తం అయిపోతుంది. అందుకని మనం ఏం చేయాలి, ఈ నేనుని ఖండిస్తూనే ఉండాలి. ఈ నేనంటే ఇది అహం. రమణ మహర్షి అస్తమానం అహం ఖండించు, అహం తీసే అంటాడు. ఆ అహాన్ని మనం ఖండించాలి. అందుకని నిజమైన జ్ఞానం ఏమి చేస్తూ ఉంటాడు, ఆ అహాన్ని ఖండిస్తూ ఉంటాడు. అంతే కదా. ఇప్పుడు ఎవరో పొద్దున్న క్వశ్చన్ ఆన్సర్స్ లో వాళ్ళు రమణ మహర్షిది కదా, మేము మీరు మహర్షి ఎంతో కష్టపడి ఆ స్థానానికి వచ్చారు, మేము కూడా అంత కష్టపడకుండా, మహర్షి కష్టపడ్డారు అందరినీ పైకి తెచ్చేయాలని కూడా ఆయనకు ఉంది, అందుకని మనం అంత కష్టపడకుండా పైకి రావడానికి మహర్షి సహాయం చేస్తున్నారు, అంతేనా అని అడిగితే ఆయన ఏమన్నారంటే, ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలని. ఆయన అలాగే మాట్లాడతారని ఖచ్చితంగా. అంటే అది ఎవ్వరి వల్ల జరగదు, ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలి. ఎవ్వరూ ఎవరిని లాగి లేరు. కానీ ఒకటి సహాయం చేస్తారు, అంటే ఏంటి, సూచిస్తారు, గైడెన్స్ ఇస్తారు, అది పట్టుకుని ముందుకెళ్ళడం వాళ్ళే చేయాలి. అందుకని కృష్ణమూర్తి గారు వెంకటేశానంద స్వామీజీతో మాట్లాడినప్పుడు కూడా, మరి గురువు ఏమో ఒక ఏమంటారు, ఒక ద్వారం లాంటి వాడు కదా అంటే, ఆయన ఏమన్నాయంటే, మీకు ఎవరైనా గైడెన్స్ ఇచ్చాడు అనుకోండి, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతారు. ఆయన పైన కూర్చోబెట్టి పూజలు చేయరు కదా, అంత సాధన శిష్యుడే చేసుకోవాలి, గురువు చేసేది ఏమీ లేదు. ఇక్కడ మార్గాన్ని చూపిస్తారు అంతే. అది అని కృష్ణమూర్తి గారు చెప్తే ఆయన కూడా అది ఒప్పుకున్నారు. అలాగనే ఇక్కడ ఏంటి అంటే, ప్రతి పాయింట్ కూడా ఆదర్శంవే వెళ్తోందా మానవ పురోభివృద్ధి. ఏమిటా పురోభివృద్ధి, ఏకత్వానుభూతి, అంటే దేహభావాన్ని ఖండించేటట్టు. ఇప్పుడు చూడండి, సామాన్య మానవులు ఏం చేస్తారు, దేహభావాన్ని పెంచుతారు. జ్ఞాని ఏం చేస్తాడు, దేహభావాన్ని ఖండిస్తాడు. ఒకసారి ఇక్కడ కొత్తల్లో పార్వతి గారు, బాలభాస్కర్ గారు వచ్చారు. ఆవిడ వచ్చిన కొత్తలో ఈవిడ కొంచెం లౌకికంగా, అయ్యో ఎంత అలసిపోయారు, ఆయన ఏమి తెలియదు, ఎప్పుడు తెలియదు, ఆమెలో తెలుసు, అయ్యో ఎంత అలసిపోయారు అన్న. నేను అంత కారుణ్యం ఉందా మీకు, దేహభావాన్ని పోగొట్టుకోవడానికి వచ్చారా పెంచడానికి వచ్చారా, ఖండిగా అన్నాడు. అంటే ఇక్కడ అందరూ వస్తున్నది దేహభావాన్ని పోగొట్టుకోవడానికండి, పెంచుకోవడానికి కాదు. ఇటువంటివన్నీ ఎంకరేజ్ చేయకండి. ఇలా అవుతూ ఉంటే ఏంటవుతుందండి, వాళ్ళకి వీళ్ళు ఫేవర్ అవుతారు. రేపు పొద్దున్న ఇక్కడ అక్కడ ఈ నంగిరి వేషాలు ఇక్కడ ఎక్కువైపోతాయి. నేను మొదట్లోనే ఖండించాను అనుకోండి, ఇంకా అదొక రకం గురుపిజము, అక్కర్లేని దైవతత్వం కంటే ఇది ఎక్కువైపోతాయి. అందుకే నేను బీజంలోనే ఖండించేస్తాను. ఆ తర్వాత ఆవిడ కూడా చాలా పాజిటివ్ గా తీసుకున్నాను. అంటే ఆవిడ అటువైపు ఉన్నారు, ఏంటది అచల సాంప్రదాయంలో ఉన్నారు. అచల సాంప్రదాయంలో కూడా ఆ పరమాత్ముడే ముఖ్యం అని చెప్తారు. వాళ్ళకి సత్సంగాలు అవ్వడం వాటి వల్ల కూడా ఆవిడకి నేను చెప్పింది నిజమే కదా అన్న భావనలోనే తీసుకున్నాను. అది అన్నమాట. అంటే ఎప్పుడు దేహభావాన్ని మనం పోగొట్టుకోవడానికే. ప్రిన్సిపల్ మేడమును మా ఫ్రెండ్ వసంతలతో మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు మీరు ఉన్నారో లేదో ఆన్లైన్లో. నేను ఒక 10 నిమిషాలు లేట్గా వెళ్తే వీళ్ళిద్దరు, నీకు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు, ఎందరు పిల్లలు, ఇవి మాట్లాడుకుంటారు. అన్నాను, ఇంత సత్సంగాలు దేహభావాన్ని పెంచుకోవడానికా, తగ్గించుకోవడానికా? మళ్ళీ దేహభావం పెంచి 5 నిమిషాలు టైం ఇస్తే దేహభావం మాటలేంటి? ఆవిడ మాకు అసిస్టెంట్ కమిషన్ అలా ఖండించాను. ఇద్దరు అంటే ఆడ టైం ఉందండి, నేను టైం ఉంటే మేడం ఇవా మాట్లాడతారు, ఇదా ప్లేస్,
మనం మాట్లాడేది ఏమిటి చేస్తున్నాం? మన దేహాన్ని ఖండించుకొని మనం ఆత్మతత్వం అని వెళ్ళడానికి చేస్తున్నాం. ఇది కాదు. ఇంకా ఈవిడి గారికి అసలు టైం ఎప్పుడు ఇది వెంటనే డిస్కషన్ లో దిగుతుందని ఎవరిని వసంతలతో తీసి క్లాస్మేట్ కదా. అది అన్నమాట. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, అయ్యో మా మేడం కదా ఎంతో మంచిగా రెండు పొగిడితే సరిపోదు, ఆ వినేదే పొగడలేదు. రాంగ్ అయినప్పుడు ఖండించాలి కదండి. అది ఎవరు చేయాలి? సత్ గురువులు అన్న వాళ్ళు చేస్తారు. సత్ అంటే ఎవరు? ఎవరైతే ఆత్మతత్వం వైపు తీసుకెళ్తారో అలాంటి వాళ్ళు చాలా అరుదు. కృష్ణమూర్తి గారే చెప్పారు, ఒక అంతటి దొరకరు మనం. సామాన్యంగా మంత్ర గురువులు, తంత్ర గురువులు, బాధ గురువులు, బోధ గురువులు ఉంటారు. సద్గురువులు ఉంటారు. సద్గురువు ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడు కూడా ఆత్మతత్వం వైపు తీసుకెళ్ళారు. అదే ఇక్కడ చెప్తున్నారు. మానవ పురోభివృద్ధి ఏంటి అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే. అందుకే మన జన్మ వచ్చింది. అందుకే అది తెలియక చాలా మంది పుట్టిని చనిపోతూ ఉంటారు. అయ్యయ్యో పుట్టింది కదా, పిల్లలకి పెళ్లి చేసిపోతే ఎలాగా? మా మామయ్య బాబాయ్య కూతురు కొడుకులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఉన్నారు, చాలా బాగుంటారు, అమెరికాలో ఉన్నారు. వాళ్ళిద్దరు మేము పెళ్లి చేసుకోవాలి. ఎంత అదృష్టవంతురాలు అని. పెళ్ళో అంటున్న వాళ్ళు ఉన్నారు, కానీ పెళ్లి చేసుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చక్కగా వాళ్ళు అంటే మేము చేస్తే సేవ చెయ్యలేము, మేము పెళ్లి చేసుకోవాలి. మంచిదే అని. సాగర్ గారిని ఒక ఆయన వస్తుంటారు, ఆయన కొడుకు కూడా చెప్పాట, నాన్న నేనేమోని టీసీఎస్ ఉద్యోగం మానేస్తున్నాను, ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవాలి. కొన్నాళ్ళకి నేను పెళ్లి చేసుకోను, నాకు పెళ్లి చేస్తే సేవ కష్టం అని. నీ ఇష్టమేం రా. ఆయన జ్ఞాని కనుక అలా అన్నారు. అంటే అది ఎంత అదృష్టం అలా ఉండడం. చిన్న వయసు నుంచే అంటే భగవతత్వంలోకి వెళతాను అనడం అనేది, అది గ్రహించడానికి ఆ తండ్రి జ్ఞానం ఉంది కనుక. ఎందుకంటే అతని వల్లే పిల్లలకి ఆ జ్ఞానం వచ్చింది. సేవాభావం. ఎప్పుడు ఎక్కడ సేవ ఉంటే అక్కడ ఆఖరికి వంట మనిషి దగ్గరికి కూడా వెళ్ళి, ఒక్క వంట మనిషి బాధపడుతోందంటే వెళ్ళి సాయం చేస్తారు. వంట మనిషి డబ్బులు ఇచ్చినాను. అలాంటి సేవతత్వం ఆయనకుంది. అందువల్ల ఏంటంటే ప్రతి పని కూడా మానవ పురోభివృద్ధి. ఏమిటా పురోభివృద్ధి అంటే డబ్బు సంపాదించడం కాదు, ఉద్యోగాలు సంపాదించడం కాదు, ఇల్లులు కట్టుకోవడం కాదు, బట్టలు కొనుక్కోవడం కాదు, ఐహికమైన సంపదలు సంపాదించడం పురోభివృద్ధి కాదు. పైగా అవి మనిషిని ఇలాగా నేను దేహాన్ని అనే దాన్ని పడేస్తున్నాయి. అంతేనా? ఎంత ఎంత భోగాలు వస్తున్న కొద్దీ ఇంద్రియాలను మునిగిపోతున్నాం. కానీ నేను ఆత్మని అన్న విషయాన్ని నిరంతరం గుర్తు చేసుకునేటట్టు వెళ్ళటమే మానవ పురోభివృద్ధి. ఆదర్శముల ఎడ పరిపక్వత. అంటే పరిపక్వత, మానవ పురోభివృద్ధి ఆదర్శముల పరిపక్వ దృష్టి. అంటే ఎప్పుడు మన నిరంతర దృష్టి అటే ఉండాలి. ఏ పని చేసినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను చేసే మాట, నా నన్ను అటువైపు తీసుకెళ్తుందా లేదా, అందరినీ అటు తీసుకెళ్తుందా లేదా, ఈ రెండు మనం చూసుకోవాలి. అంటే అందరినీ తీసుకెళ్లేదే నన్ను తీసుకెళ్తుంది కదా. నాకోలా వాళ్ళకోలా ఉండదు కదా, అందరికీ ఒకటే. అందుకని ప్రతి మాట, ప్రతి పని, ప్రతి ఒక్క అంటే ఏ వర్క్ చేసిన ఏ ఆలోచన అయినా, నేను ఇలా 2 సార్లు చంద్రబాబు నాయుడు కోసం చూసి ఒక అర్థంగా కాల్ చేసిన బాధ కలిగింది. ఏంటి ఇలాంటి పని చేస్తున్నాను, వాళ్ళు ఏంటవుతుంది, ఏంటి మనం చేసేది ఏమీ లేదు, తోచక చేసే పనులు ఇలాంటి టైం వేస్ట్ చేసాను. నాకు కాల్ చేసిన బాధ కలిగింది. ఎందుకంత బాధ కలిగింది? ఒకసారి గతించిన టైం రాదు. అనవసరంగా టైం అందులో పడిస్తాం కదా. అదే టైం ఇంకొక మంచిగా వాళ్ళకి బాగులేదు వాళ్ళ కోసం ప్రార్థన చేయడమో. ఇంతకుముందు నేను టీ పెడుతూ ప్రార్థన చేసేదాన్ని. ఏ వర్క్ చేసినా ఎవరెవరికి బాగోలేదో, ఎవరెవరు అంటే నిస్పృహలో ఉన్నారో, ఎవరు ఒంటరిగా ఉండి వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం ప్రతి క్షణం, ప్రతి నాకు అందుకే ఒక సెకండ్ కూడా మామూలుగా ఉండడం ఉండదు. ఒకసారి శివప్రసాద్ ఇలా పట్టుకుని ఇలా ఇలా అయిపోయింది అనమాట. ఓహో మీరు ఎప్పుడు ధ్యానంలో ఉంటారో, మీరు అనవసరంగా మిమ్మల్ని ఇలా ఇలా పిలవడానికి ఇలా అన్నారనమాట. అంతే నా బాడీ ఇలా షివర్ అయిపోయింది. అంటే నేను నిలబడి కూడా ప్రార్థన చేస్తాను. నేను ఏ స్థితిలో ఉన్నా కూడా నేను కనెక్షన్ లో ఉంటాను. మొన్న ఒక ఆయన వచ్చారే అన్నారు, ఈ ఇప్పుడు దైవతంలో కనెక్షన్ లో ఉంది. ఇంకొక ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చి నా ఫోటో తీసుకెళ్ళారు. పద్మ గారు అని తెలుసు కదా, వసంత గారి పిన్ని. ఆవిడేమో ఆయనకు చూపెట్టారు, ఈవిడ దైవ శక్తితో జీవిస్తుంది, ఈవిడికి వేరే శక్తి లేదంట. ఎలా చెప్పాడు ఆయన? నాకు అది ఎవరో చెప్పండి అని ఫోటో చూసి చెప్పాడు. అంటే ఇక్కడ అందరికీ శక్తి ఇచ్చేది దైవశక్తినండి. మనం అందరూ ఆహారం శక్తి అనుకుంటాం, కానీ అందరికీ దైవమే శక్తి ఇస్తుంది. ఆహారం తిన్నా పచనం చేయడం రాదు, పచనం చేసిన దాన్ని శక్తిగా మార్చడం కాదు, శక్తిగా మార్చినదేమో మన శరీరంలోకి తీసుకోవడం మనకి రాదు. ఎప్పుడు దాన్ని ఎంత ఎనర్జీ ఏ ప్లేస్ లో పెట్టాలో అది మనకి చేత కాదు. తినడం ఒకటే కదా చేతనం. ఇవన్నీ ఎవరు చేస్తున్నారండి? దైవం చేస్తున్నారు కదా. అందువల్ల అంటే మనం చేయాల్సింది ఏంటంటే మన యొక్క ప్రతి యాక్టివిటీ మానవ పురోభివృద్ధిగా వెళ్తుందా లేదు. ఇప్పుడు నాకు ఉద్యోగంలో ఉండగా శ్రీశైలంలో స్వామీజీ, అమ్మా నువ్వు ఎక్కువ సమయం అంతా ఉద్యోగంలో గడిచిపోతుంది అన్నారు. నాకు ఆ బాధ ఉండేది.
అంటే ఉద్యోగంలో అయిపోతుంది, ఇంకా దైవ స్మరణ, స్మరణ కాదు దైవంతో అని. కానీ తర్వాత ఆ కోటగండ్రెడ్డి ఆవిడని అడిగితే ఆవిడ ఏం చెప్పారంటే, అదే రకంగా హిమాలయన్ స్వామీజీ కూడా అంటే, అప్పుడు ఆవిడ అన్నారు, షిరిడి బాబా అవని, సత్యసాయి బాబా అవని నీకు చెప్పే నాదులు పుట్టలేదే అమ్మ, నువ్వు ఒకరికి చెప్పాల్సిందే కానీ అని. ఇది నేను చెప్పింది కాదు, అమ్మ చెప్పింది. నువ్వు నా మాటని ఖండించినా, మాట నవ్వినా, నేను అమ్మని అడిగితే అమ్మ చెప్తుంది అని చెప్పారు. అయితే నేనేం ఆలోచించానంటే, నేను ఏ పని చేసినా నా కోసం చేయట్లేదు, ఉద్యోగం కూడా నేను నా కోసం చేయలేదు. ఆ, ఒకసారి నారాయణ ఎలాగన్నాడు, మీరు అసలు మీకోసం జీవించట్లేదండి అన్నాడు. రోజు వచ్చేవాడు పొద్దున్నే, అలా చూసి చూసి ఒక రోజు అన్నాడు. అలా కరెక్టే కదా, అంటే ఇప్పుడు ఏ పని చేసినా ఇంకొకరికి హెల్ప్ అవ్వాలి, ఇంకొకరికి ఉన్నత స్థానానికి తీసుకురావడానికే. ఇప్పుడు ఒక యాక్టివిటీ చేస్తున్నాం అనుకోండి, నలుగురు పాటిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా. అందుకని నలుగురు పాటిస్తారు కనుక మన యాక్టివిటీ ఐడియల్గా ఉంది, మనం మాట్లాడే మాట. అలా అని చెప్పి నేను నలుగురు పాటిస్తారు కదా అని చెప్పి నెమ్మదిగా, ఇదిగో నువ్వు కొంచెం ఇలా ఉండు అంటే ఎప్పుడు వింటాడండి. అలా పాము బుసకొట్టడం అన్నట్టు అయిపోతాం, అందరూ అడిచేస్తారు, ఎందుకంటే అసలే డామినేటెడ్ పీపుల్. అందువల్ల పరమాత్ముడికి తెలుసు ఎప్పుడు ఎలా పలికించాలో. ఎందుకంటే నాకేం క్యాజువల్ టాక్ ఉంటుందా, ఆయన ఒక టైంలో వాడుకుని ఒక టైంలో వాడుకోకుండా ఉంటాడా, వాళ్ళ భావాల్లో అలాంటి మార్పులు వస్తాయి. అందుకని అలా ఏం ఉండదు, మాకు క్యాజువల్ టాక్ ఏమి ఉండదండి, నిరంతరమైన పనిముట్టుగా ఆయన వాడుకుంటున్నాడు. అందుకని మీరు ఎప్పుడు వస్తూ ఉండేవారు, ఎన్నాళ్ళు ఏంటంటే 17 ఏళ్ళ 18 ఏళ్ళే వస్తున్నారు. ఆ వచ్చిన టైంలో ఒక్క రోజు రాత్రి 12 గంటలైనా నేను క్యాజువల్ గా మాట్లాడిన మాటలు ఉన్నాయా? మనం 1 గంట రాత్రి కూడా ఒకసారి మిమ్మల్ని లేపి ధ్యానం చేస్తారా అని అడిగాను. అంటే ఎందుకని, వాళ్ళు నిరంతరం పనిముట్టుగా వాడుతుంటారండి. ఇంకా మరి అక్కడ ఉండదు, ఏం చాయిస్ ఉండదు, స్వార్థపరులం అయిపోతే వదిలి చెడుతారు అంతే. అందుకని ప్రతి మాట, ప్రతి పలుకు అలా చేయడం వల్ల ఏంటవుతుందండి, మనం కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, మనకు తెలియకుండా, మనం ప్రయత్నించక్కర్లే. మనం ఎప్పుడైతే అందరి పురోగతి కోరుతామో ఆటోమేటిక్ గా మనం కూడా ముందుకెళ్తాం. ముందుకు వెళ్ళడం అనగానే ఇక్కడ మనకి సామాన్య లౌకిక ప్రజలకి వాళ్ళకి ఏంటంటే, ఆ పిల్లలకి పెళ్ళవడం, ఆ పిల్లవాడికి అమెరికాలో సీట్ రావడం, లేకపోతే వాడు ఇల్లు కట్టించుకోవడం, లేకపోతే వాడు బంగారం కొనుక్కోవడం, ఇవే వాళ్ళకి జీవితం. అంతే. ఆ జీవితం కూడా తుస్సు అంటుంది కదా, బుడగ లాంటిదే, ఒకనాడు ఈ బాడీ వదిలేస్తారు. అందరూను ఎవరు వదిలేకుండా వెళ్ళిపోరు. మరి అలాంటప్పుడు ఏది పరమా సత్యము దాన్ని పట్టుకోవాలి, కానీ ఇవన్నీ పట్టుకుని వేలాడితే ఏమైనా మనతో తీసుకెళ్తామండి? ఓ పైసా కూడా తీసుకెళ్ళి. నా అన్న వాళ్ళు ఎవడు మనతో రాడు, వీళ్ళెవరు ఎవరి ప్రయాణం వాళ్ళదే. నా పిల్ల నా పిల్ల నా పిల్లడు నా పిల్లడు అనుకున్న వాడు ఎవ్వడు మనతో రాడు. వాళ్ళు రైలు పెట్టెలో మనుషుల్లాగే వీళ్ళందరూ ఎవరి దారిని వెళ్ళిపోతారు. మన ఆత్మ మన తత్వం ప్రకారం వెళ్ళిపోతుంది, మన యొక్క సంస్కారాల ప్రకారం. అందుకని భూమి మీద ఉన్న క్షణం, చౌదీస్ గారి మహేంద్ర అన్న పుస్తకంలో, నేను ఒరిస్సా వెళ్ళినప్పుడు నాకు ఆ పుస్తకం ఎంత హెల్ప్ చేసిందో నాకు అర్థమైంది. ఆవిడ మహేంద్ర అని ఇంగ్లీష్ పుస్తకం తెలుగులోకి అనువదించారు. అందులో ఏం చెప్తారు, డంకన్ గ్రీన్లీస్ అన్న యోగి భీమిలీలో ఉండేవారు, యోగానంద గారి ఫ్రెండే. బీచ్ లో నడిచేటప్పుడు కూడా చాలా సున్నితంగా అడుగులేస్తుంది. అయితే ఆయన ఏంటంటే, ఒక సాయంత్రం వేళ కూర్చుంటే మసక చీకట్లో ఆయన ఏదో రాస్తూ ఉండేవారు, ఆయనకే తెలియదు. చనిపోయిన మహేంద్ర అనేటటువంటి యోగి ఆయన కళల్లో ప్రవేశించి ఆయన చేత రాయించి, నేను ఒరిస్సా వెళ్ళాక అదేమో మాతోటి ఆ అడవిలో లైఫ్ మొదలైంది, హ్యూమన్ లైఫ్. అందుకని అన్ని పెద్ద చిన్న 26వ తారీఖు రిపబ్లిక్ డే అయితే ఊరందరూ వచ్చేవారు. 15th ఆగస్ట్ అయితే ఆ తర్వాత అందరూ పెద్ద లిప్స్టిక్లు వేసుకోవడం, పార్టీలాగా చేసుకోవడం, ఏంటో నాకు ఏంటిది, నేను వెనకబడిపోయింది అన్నట్టు అనిపించేది. నాకేమో ఇవన్నీ నాకు నచ్చేవి కాదు. ఆ తర్వాత నాకు ఘర్షణ మొదలైనప్పుడు అనుకోకుండా మళ్ళీ ఆ పుస్తకం గుర్తొచ్చింది. దేవి నిత్యం కాదు, ఎంతసేపు నువ్వు భగవంతుడి ప్రార్థనలో ఆక్రోశిస్తూ గడుపుతావో అదే నీ ఆస్తి, మరణానంతరం జీవితంలో అదే నీ ఆస్తి అంటాడు. నువ్వు టైం వేస్ట్ చేసుకోకని ఆక్రోశించి చెప్తాడు. భూమి మీద ఉన్నటువంటి భౌతిక జీవితంతో ఉన్న టైమే నీకు ముఖ్యమైనది. ఆ టైం నువ్వు వృధా చేసేవో నీ జీవితం వేస్ట్. ప్రతి క్షణం నువ్వు ప్రార్థనలో గడుపు అని చెప్తాడు. అలాగా అందులో అంతా కూడా మరణానంతరం మేము ఇప్పుడు శివుడి దగ్గర ఉన్నాం, ఈ శివుడు మీరు అనుకున్న శివుడు కాదు, మీరు అనుకున్న శివుడికి ఇలా జటాజూటం గంగా ఆ శివుడు కాదు, ఈయన పరమేశ్వరుడు. ఆ శివుడి దగ్గర ఏం ఆనందం ఉందో నేను మాటల్లో చెప్పలేను, ఇంక నీకు కనబడనని చెప్తాడు. అంటే అలా చెప్తాడనమాట. అక్కడ టీచర్లను కలుస్తారు, అక్కడ ఎలాంటి వాళ్ళు అక్కడ వాళ్ళని కలుస్తారు. కానీ అక్కడ కూడా మనం ఎవరైతే తపన ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆ తపనతో ఉండి ముందుకెళ్తారు. అందువల్ల భూమి మీద ఉన్న క్షణం గడిపిన దాని మీదే అంతా ఆధారపడి ఉంటుంది చెప్తారు. అప్పుడు నాకు అనిపించింది,
సౌరీస్ గారు, మహేంద్ర చెప్పిన కంటే ఇవన్నీ ముఖ్యం కాదు కదా, ఎక్కువ మంది చేసినంత మాత్రంలో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అందరూ అటు వెళ్తున్నారు, నేను ఒక్కనే ఇలా ఉండలేను కదా. అప్పుడు నో నో ఐఎమ్ ఇన్ ద రైట్ పాత్ అని నేను అంటే ఆ ఘర్షణ వదిలేశాను. వీళ్ళకి లెట్ దెమ్ బి లైక్ దట్, నేను ఎప్పటిలాగే ఉంటాను అనుకుని ఆ విధంగా. అంటే మన యొక్క ప్రతి స్టెప్ కూడా మానవ పురోభివృద్ధి యొక్క పరిపక్వత యొక్క, అంటే మిమ్మల్ని పరిపక్వతకి తీసుకెళ్తుందా లేదా, ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన. లేకపోతే అది వదిలేయడమే. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఇలాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళు అంటూ నేను 5 గంటలు కూర్చొని డిస్కస్ చేస్తాను. అప్పుడు ఏం చేస్తున్నాను, నాకేంటంటే చెడు ఉందనుకోండి, వాళ్ళు చెడ్డవాళ్ళండి అని మేము మనసులో ఎస్టాబ్లిష్ చేస్తాం. అది దానివల్ల నాకు ఏమిటి లాభం, నేను సాడిస్ట్ అయితే నాకు బాగుంటుంది. వా నిజంగా వాళ్ళ పురోభివృద్ధే కోరుకుంటే ఒక్కసారి జరుగుతున్న దాని నుంచి ఎలా మనం బయటపడాలనే వరకే దాని తర్వాత దాన్ని వదిలేయడం మంచిది. చేసిన అపకారం వాళ్ళకి ఎవరికి ఏ పాఠం అవ్వాలో వాళ్ళకి వస్తుంది. వాళ్ళు నిమిత్త మాత్రమే, మనకి ఏమైతే మన అనుభవించవలసి ఉన్నాయో అవే వస్తాయి. అది ఎవరు తప్పించలేదు అని మనం ఆలోచించుకుని ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, మన జీవితంలో ప్రతి క్షణము సద్వినియోగం. లేకపోతే ఏంటంటే మన మెంటల్ బాడీ అంతా కలుషితం అయిపోతుంది. అటువంటి మెంటల్ బాడీతో ధ్యానం సరిగ్గా కుదిరిందని భ్రాంతి చెందుతారు. అది కుదరడం కాదు. మనకి ధ్యానంలో ఏదో కనబడడం కానీ ఏదో దృశ్యాలు కనబడడం అంటే అది ధ్యానం కాదు. రియల్ ధ్యానం ఏంటంటే మనస్సు నిశ్చలం అవడమే. మొన్న కూడా పిరమిడ్ వాళ్ళు ఏదైనా దాంట్లో కూడా అది ఖండించి చెప్పేశారు. వాళ్ళందరూ నచ్చరు అనుకుంటే వాళ్ళందరికీ నచ్చింది. అదేం ఆశ్చర్యం అని అన్నాను. ఇది చూసాం, అది చూసాం, ఇది కనబడింది, అది కనబడింది అంటే అదంతా మెంటల్ ప్రొజెక్షన్, సబ్ కాన్షియస్ ప్రొజెక్షన్ అంటారు కృష్ణమూర్తి గారు. అదంతా ఖండించింది. మీ మనస్సు నిశ్చలమైతేనే ఆత్మతత్వం ప్రకాశిస్తుంది. అదే ధ్యానం. మనస్సు చలిస్తోంది, నీకు ఏదైనా కనబడింది అంటే అది ధ్యానం కాదు, అది కేవలం నీ ఆత్మతృప్తిని ఇస్తుంది అంతే. నేను అలా ఖండించి చెప్పారు. అసలు అది నాకు రికార్డ్ అయింది, పెడతాం యూట్యూబ్ లో. ఆవిడ పంపించమన్నాను అసలు. అప్పుడు మీరు ఇంద్రు గారు ఎంత గట్టిగా చెప్పేశానంటే, మొదట చెప్పాను నేను చాలా గట్టిగా చెప్తాను, మీరు దానికి ఏం అనుకోకండి, ఏం అనుకో, మాకు అలా కావాలని. ఆ తర్వాత కూడా ఎవరైతే ఇదంతా చేశారో ఆ స్వర్ణలత అని, అమ్మ మీరు చాలా బాగా, అసలు ఏదైనా గొప్ప సత్యం అంటే థియోసాఫికల్ సొసైటీ చెప్తుంది, ఇంకా ఎక్కడా అలాంటి సత్యాలు చెప్పబడవు. ఒక ఆయన చాలా మంచి క్వశ్చన్లు అడిగారండి. ఒక ఆయన వచ్చి పత్రికారు అని మొదలెట్టారు. పేర్లు తేకండి, మీకు ఎక్కడ డౌట్ అది అడగండి, పేర్లు పెట్టి డౌట్లు అడగండి. ఖండించారు. నాకంటే ముందు విక్ష్మయ్య చెప్పాడు, చప్పట్లు చప్పట్లు చప్పట్లు. నాకు నేను చెప్పాను చూడండి, నా చేత పలికించేవాడు పరమాత్ముడు. ఆయన ఏంటండి, అలా ఎవరు అతను, అంటే మన ఆయుర్వేద వైద్యుడు ఒక ఆయన, విక్ష్మయ్య కాదండి, అతను ఇతను మైక్ వదలరు, టైం పాటించరు. మాకు ఆన్లైన్ మీటింగ్ 11:30కి ఇచ్చా, మీరు 12 అయినా మైక్ వదలడు. మళ్ళీ ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అన్నదానికి అందరూ చెప్పట్లేదు. ఇది చూసాను నేను మొదట అంతా, ఓహో ఇలా ఉందా అని. చూడండి, పలికించేవాడు పరమాత్ముడు, మీరు ఎవ్వరూ ఎంకరేజ్మెంట్ ఇవ్వక్కర్లేదు, మీరు హృదయంతో వినండి, చప్పట్లు మాత్రం ఎవరు కొట్టకండి. అంటే నాకు ఎంకరేజ్మెంట్ ఏమో అని చప్పట్లు కొడతారు కదా, నాకు కాదు, పరమాత్ముడు పలికిస్తున్నాడు, ఆయనకు ఎంకరేజ్మెంట్ అక్కర్లేదు. మీరందరూ హృదయంతో వినండి, అప్పుడు మీలో పరివర్తన వస్తుంది. చప్పట్లు కొట్టకండి, దయచేసి చప్పట్లు ఎవ్వరూ కొట్టద్దండి. ఇంకా ఎవ్వరు చప్పట్లు కొట్టలేదు, నిమిషానికి ఒకసారి చెప్పట్లేదు, టైం వేస్ట్. ఆయన మాట వినబడదు, ఎందుకని చెప్పట్లేదు. నేను నా దానికి మాత్రం చెప్పాను, మీ హృదయంతో దాన్ని ఆస్వాదించండి. చెప్పట్లేదు, చివరి వరకు చెప్పట్లు కొట్టలేదు, ఖణీగా చెప్పాను. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చాలా బాగా అడిగాడు. రఘు అని ఇతను వచ్చాడు, రాజమండ్రి ఆయన, చెప్పాడు చాలా ఏది అవసరమో అది చెప్పారండి అని వచ్చింది మీద. అందుకని ఇక్కడ చెప్పేది ఏంటంటే, అంత కఠినంగా చెప్పినా అమ్మ మీరు మళ్ళీ మేము పిలిస్తే వస్తారా, ఆన్లైన్కి వస్తారా, వస్తాను. ఇవాళ అదే పిలిచాడు, ఆ లెక్చర్ తర్వాత ఇవాళ. అంటే సత్యం అన్నది అప్పుడు ఆవిడకి చెప్పాను, మీ వాళ్ళు అంటే చూడండి, నేను అందుకే వ్యక్తి పేరు అంటే, అమ్మా వ్యక్తి అన్నది ఉంటాడమ్మా, ఆ పరమాత్మ తత్వం ఒకటే ఉంది. నేను అన్నది అజ్ఞానమే కదా, ఆవిడెంత జ్ఞానం చూడు. నేను అన్నది అలాంటప్పుడు ఇంకొకరి పేరేమిటమ్మా అన్నారు. కరెక్ట్ గా చెప్పారు కదా. ఇప్పుడు ఇందాక మధ్యలో నన్ను పిలిచినప్పుడు నేను మాట్లాడితే ఆవిడ చెప్పింది, అంటే ఎప్పుడు కూడా మానవ పురోభివృద్ధి అంటే ఏమిటండి, ఆత్మతత్వం వైపే తీసుకెళ్ళాలి తప్ప నువ్వు శరీరాన్ని అన్న వైపు మనం జ్ఞాని తీసుకెళ్ళదు, అజ్ఞానం తీసుకెళ్తారు. నువ్వు శరీరానికి కావు, నువ్వు ఆత్మతత్వాన్ని అయ్యి ఉన్నావు అని చెప్తున్నావు.
ఆ సత్యం అండి వాళ్ళలో పరిపక్వత వచ్చినప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు. పరిపక్వత రాని వాళ్ళు నేను దేహాన్ని అని ఏడుస్తున్నాను వాళ్ళు అలాగే ఉంటారు ఎన్ని జన్మలు ఎత్తినా. నేను దేహానికి కాను అని రియలైజేషన్ వస్తున్న కొద్దీ అబ్బా నాకు ఎంత ఉపకారం చేస్తున్నారు అని అర్థం. వాళ్ళు అర్థం చేసుకోలేదని చెప్పి మనం ఎచ్చకంగా ఉంటామా? మన కర్తవ్యం మనం చేసుకుని వెళ్ళిపోవాలి. ఒక ఆయన నాకు వచ్చి సలహా చెప్తున్నారు, మీరు మెత్తగా మాట్లాడితే బోల్డ్ మంది వస్తారండి, నాకు అక్కర్లేదండి. ఏమంటారు? నేను మెత్తగా మాట్లాడాలి, నేను ఎలా మాట్లాడాలో ఆయన నన్ను గురువు అన్నాడు. మళ్ళీ ఆయన నాకు గురువు అయిపోయి నేను ఎలా మాట్లాడాలో, ఎలా కూర్చోవాలో, ఎవరిని రానివ్వాలో నాకు అంటే నేను వాళ్ళకి శిష్యురాలు అన్నాను. అంతేనా కాదా? ఇదేనండి, అందుకే గురువు అంటే సౌరీస్ గారు అమ్మో గురువు చేయకండి. 2 సార్లు విన్నాక ఏమండి ఎంత అందరూ అడుగుతున్నారు ఎందుకు వద్దన్నారు అని. నేను కూడా జాగ్రత్తగా వింటుంటే ఇవాళ గురువు అంటారు నేను ఇలాగే కూర్చోవాలి, ఇక్కడే ఉండాలి, ఎవరితోటి మాట్లాడకూడదు, ఇవన్నీ నాకు నిర్దేశిస్తారు, అందుకని నన్ను గురువుని చేయకండి. ఇప్పుడు అదే జరుగుతుంది. నేను ఎప్పుడైనా గురువు అని చెప్పాను ఎవరితోనైనా? నేను ఒక్కసారి నేను అనుకోలేదు. నేను గురువు అని అన్నా నన్ను ఫ్రెండ్ అంటారు, అవునా కదా? ఆన్లైన్లో కూడా మీరు విని ఉంటారు. సో గురువు అని ఆపాదించి నువ్వు అహంకరిస్తున్నావు అని మొదలెడతారు. ఎందుకు వచ్చిన కిరీటాలు? అందుకోసమని ఇక్కడ ఏంటంటేనండి ఈ గురువా ఇవన్నీ మనకు అక్కర్లేదు. మనకు కావాల్సింది ఏంటంటే సత్యం వైపు వెళ్ళడం ముఖ్యం, కానీ అదే నాకు ముఖ్యం. మీరు అటువైపు వచ్చేసారనుకోండి, మీరు ఏమన్నా నాకు పర్వాలేదు, మీరు ముందుకు వెళ్తున్నారుగా అది చాలు. అదే ఎందుకంటే ఆ ఆనందం ఎంత ఉంటుందంటేనండి, ఒక వ్యక్తి ఆత్మతత్వం వైపు వెళ్తున్నాడంటే ఒక ఆ సత్ అన్నది తెలుస్తున్న వాళ్ళకి గొప్ప ఆనంద స్థితి ఉంటుంది. వాళ్ళు వెళ్ళారా మేం వెళ్ళారా అని తేడా ఉండదండి, అక్కడ ఆ ఒకటైపోతుంది కదా. అందుకని అలా అనిపిస్తుంది. అందుకే బ్లవెట్స్ కి ఏం చెప్పారంటే ప్రతి పని కూడా మానవ పురోభివృద్ధివే పెడుతుందా లేదా, లేచిన దగ్గర నుంచి ప్రతి ఆలోచన శరీరం నేను అనుకునే భావం నుంచి తీసేవయ్యా అని మనం అడగాలి. లేకపోతే ఆ భ్రాంతిలోనే బతుకుతాం, ఆ అసత్యంలోనే చచ్చే వరకు ఉంటాం. అసతోమా సద్గమయ అని మనం ప్రార్థన చేస్తూ అసత్యమే సత్యమే అని జీవిస్తున్నాం. అందుకని ప్రతి సెకండ్ ఎవరినో ప్లీజ్ చేయడం ఇదంతా చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? వీళ్ళకి ఆల్రెడీ ఆ తత్వాన్ని వదిలిపెట్టి మనుషులకి ముఖ్యమని పెట్టుకున్నారు. ఎప్పుడైతే మీరు ఆ టైప్ పెడతారో, ఇప్పుడు నాకు ఎప్పుడు తింటారో తెలియదు, ఎంతమంది ఫారినర్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతుంటే అందులో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ దీపా పాడి అన్న ఒక ఆవిడ, మా మా ఏంటది ఆత్మ అని ఒక ఆవిడ వస్తారు, ఆవిడ జాయింట్ సెక్రటరీ. వీళ్ళందరూ నాకు ఏంటంటే షిండే గారు, శిఖర్, ఆ శిఖర్ భార్య, వీళ్ళందరూ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే వీళ్ళకి ఎలా తెలిసింది నేను ఏమిటో నాలుగు అప్పుడు అర్థమైంది. నేను ఆన్లైన్ లెక్చర్స్ 2-3 సార్లు ఇంటర్నేషనల్ మాట్లాడి. మరి అంటే ఇక్కడ ఏంటి సత్యం ఎంతమందికి నచ్చుతుందో చూసారా? నచ్చిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు అక్కడ అక్కడ అక్కడ, మన చుట్టూ లేకపోవచ్చు, కానీ సత్యం వదిలేస్తామా? అలా కదా, మీరేమి వంత పాడకండి, జస్ట్ హార్ట్తో వినండి. మీకైనా అంతే నేను చెప్పేది, ఎందుకంటే చప్పట్లు వంత పాడడం ఒకటే, వదిలేయకూడదు. ఎందుకంటే ఆ ధైర్యం ఉండాలి. మన అందరూ ఛీ అని అనిపిన ఆనాడు బ్రూనో గాని సోక్రటీస్ గాని వాళ్ళు సత్యాన్ని వదిలేరు. ఆఖరికి విషం ఇచ్చి తాగేసాడు ఆనందంగా, కానీ తను సత్యం వదిలేదు. సజీవ దహనం అయిపోయాడు కానీ సత్యాన్ని వదిలేదు. సత్యాన్ని వదిలేస్తే బతుకు విలువ లేదు. అందుకని మనకి తెలియని వాళ్ళు అలా జీవించవచ్చు, తెలిసేక అలా జీవించితే అక్కడ క్షమ లేదు. ఎందుకంటే మహాత్ములు ఏం చెప్తారంటే అజ్ఞానిగా ఉన్నంతసేపు వేరు, జ్ఞానం వచ్చి తప్పు చేస్తే వాళ్ళకి డబుల్ పనిష్మెంట్ ఉంటుంది. అందుకని ఏనాడు కూడా మనం అలాంటి పని చేయకూడదు. అందుకే బ్లవెట్స్ కి గోల్డెన్ స్టేజ్ లో మానవ పురోభివృద్ధి యొక్కయు పరిపక్వత యొక్కయు ఆదర్శములేడ నిరంతర దృష్టి. అందుకని లేచిన దగ్గర నుంచి చుట్టుపక్కల వాళ్ళు నువ్వు దేహాన్ని అన్నా నేను దేహాన్ని అన్న భావంలోంచి తప్పించవయ్యా అని అడగాలి. ఇన్విటేషన్ ఆఫ్ క్రీస్తు అన్న పుస్తకంలో ఇలాగే ప్రార్థన చేస్తాడు. నన్ను అందరూ నువ్వు చేసేవంటున్నా సరే నువ్వు చేసేవని గుర్తు ఇయ్యవయ్యా, నేను చెయ్యట్లేదని నాకు తెలియచేయవయ్యా, ఎంతమంది మనసు పొగడతల్లో ఉన్నా అది కాదని నాకు తెలియజేవయ్యా అని అడుగుతాడు. మనం అడగాలి ఇవన్నీ. ఆయన నాకేమో ఈ డబ్బులు ఈ బంగారం ఇయ్యి అని అడుగుతాం, కానీ నాకు అహం రాకుండా చెయ్యని అడుగుతున్నాం. అది కూడా మనం అదే మెయిన్ అసలు. అందుకే మానవ పురోభివృద్ధి పరిపక్వత కావాల్సిన వాళ్ళందరూ కూడా ప్రార్థనే వేరేగా ఉంటుంది. అసలు ప్రార్థన ఏంటి? నిరంతరం నేను ఆత్మనై ఉన్నాను అంటూ మాటలతో కాదు భావంతో రావాలి. నేను ఆత్మని అంటూ వర్లిస్తే ఏమిటి రమణ మహర్షి అదే అంటారు, ఆ వర్లించడం నామజపం ఒకటే అంటారు. అలా కాదు, హృదయంతో గుర్తు చేసుకుంటూ ఉండాలి.
ఈ పని చేస్తున్నది బాడీ. నేను ఇందాక నేను అన్నాను కదా, 1 గంట నుంచి 3 లోపల పని అంతా బాడీ చేస్తుందన్న అలసట ఎక్కడి నుంచి వచ్చేస్తుందో నాకు అర్థం కావట్లేదండి. చెప్పాను కదా, మీరు వచ్చాక ఎలా ఉన్నాను, అలసిపోయి ఉన్నాను అంటే ఏంటి, అలసట ఎందుకు వస్తుంది అని అబ్జర్వ్ చేస్తే టైం లిమిట్ లో పని చేయాలి. 3 అయ్యేసరికల్లా మీటింగ్ ఉంది, 3 లోపల నేను పని చేసేయాలి. అందుకు నాకు అది కూడా మనకు అక్కర్లేదు. నిజం చెప్పాలంటే అక్కడ కూడా సర్వసమర్పణ చేసేస్తే ఆయనే చేసుకుంటాడు. అక్కడ నేను అర్థం చేసుకున్నాను, ఎక్కడో కర్తృత్వం ఉండిపోయింది కనుక టైం అనుకుంటున్నాను. అది కూడా ఆయనకి సమర్పిస్తే హీ విల్ డూ ఇట్ అంతే. అలా అదనమాట. ఇది ఏంటంటే చాలా పెద్ద విషయం అండి. మానవ పురోభివృద్ధి యొక్కయు పరిపక్వత యొక్కయు ఆదర్శములేడ నిరంతర దృష్టి. అంటే అజ్ఞానులు జీవించే విధానమే. అలా 1000 మంది అలా ఉన్నారు కదా. మొన్న రేణుక వసంతల గ్రూప్ లో అలా అంది. నేను అన్నాను, 1000 మంది జీవిస్తున్నారని నువ్వు జీవిస్తావా అని అడిగాను. 1000 మంది గొర్రెల్లాగా నువ్వు కూడా గొర్రె జీవితం గడుపుతావా అని అడిగాను. మనుషులు గొర్రెలే కదా, 10 మంది అటు వెళ్ళిపోతే వీళ్ళు అడే వెళ్ళిపోతారు. 10 మంది ఏదో వాళ్ళకి నగలు ఇలా వేసేసుకుంటే వీళ్ళు కూడా వేసుకోవాలట, లేకపోతే ఎక్కడో అద్దెకి తెచ్చినా వేసేసుకోవాలట. అంటే నవ్వకండి, జనరల్ గా అది జరుగుతుంది కదా. అంటే అక్కడ మనం ఇండిపెండెంట్ గా ఆలోచించే స్థితి కోల్పోతుంది. వాళ్ళు ఏదో అంటారు అంటే నాకు లేని దాన్ని నేను ఎందుకు అయినా ఉన్నా ఈ బాడీకి గంగిరెద్దుకు అలంకరించుకునేట్టు ఎంతగానో అలంకరించుకుంటాం. ఇదేం గంగిరెద్దా, సిగ్గు అనిపిస్తుంది అట్లా అలంకరించుకోవాలంటే. బాడీ ఏంటి, జడం ఒకనాడు వస్తుంది. ఆ జడాన్ని పట్టుకుని మనం దానికి అంత అలంకరణలు ఎందుకు, దాన్ని ఏమో ధర్మ సాధనకి అది శరీర మాధ్యం కలు ధర్మ సాధన, ధర్మ సాధనానికి అది ఇచ్చాడు మనం, దాన్ని గంగిరెద్దులా అలంకరించడానికి కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇలాగ ప్రతి చోట కూడా వాట్ ఫర్ ఐఎమ్ లివింగ్, నాకు గైడెన్స్ ఎటు వెళ్తోంది, నా మాట ఎటు వెళ్తోంది, నా చేత ఎటు వెళ్తోంది, అది మనం తెలుసుకోవాలి. అలాగా ఇప్పుడు అలాంటి నచ్చలేదనుకోండి, మానేస్తారు రావడం. వాళ్ళ కోసం సత్యం వదిలేస్తామండి. సత్యం అక్కర్లేని వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది, అవునా కదా. సత్యం ఉన్న వాళ్ళు 2 ఉన్నా చాలు, ఒక్కరున్నా చాలు. సత్యం బాధాకరంగా ఉంది అందుకే మాకు నచ్చలే, వదిలిపోండి, షనౌట్. అంటే నేను స్కూల్లో కూడా ఒక ఆవిడ ముస్లిం మేడం, అందరూ వెళ్ళే మార్గంలో మీరు వెళ్ళిపోతే బాగుంది కదా అన్నది. అలా వెళ్తే ఈ పాటికి ఒక బుద్ధుడు కానీ ఒక క్రీస్తు కానీ మిగలరండి అన్నది. బుద్ధులు ఉండకపోనని. బా మీరు ఒక్కొక్క మాట అంటే నెల రోజులు ఆలోచించాలి, అలా అంటున్నారని. ఎందుకు అలా చేయలేదు, అందరూ రాంగ్ రూట్కి వెళ్తున్నారు. ఏమిటని, బెల్ అయ్యాక క్లాసులకు వెళ్ళరు, తర్వాత ఇంగ్లీష్లో చెప్పాల్సిన పాట హిందీలో చెప్తారు. అలాంటివన్నీ రూల్స్ తప్పి పని చేస్తున్నారు. నేను అలా చేసాను అనుకోండి, ఏంటవుతుంది. అందుకని ప్రతి పాయింట్లో కూడా టైం దొరికితే అక్కర్లేని విషయాలు మాట్లాడడం మానేసి నేను ఆధ్యాత్మిక పుస్తకం పెట్టుకుని చదివేదాన్ని. నాకు ఎప్పుడు ఫెడరేషన్ లెక్చరర్గా ఉండేదాన్ని కదా. ఈ విధంగా మనం ఏంటంటే ప్రతి పాయింట్ కూడానండి, అయితే అంతమందిలో 100 మంది టీచర్లో 2-3 ఉండేవారు. మీరు ఎలాగండి ఆ ప్రతి సెకండ్ వేస్ట్ చేయకుండా ఉంటున్నారని నేను అబ్జర్వ్ చేశాను. ఒక ఆవిడ అన్నారు, ఓహో ఈవిడేదో కొంచెం లో దృష్టి ఉందన్నమాట అనుకుంది. అప్పుడు చెప్పారు, అంటే నేను ఇలాగా లెక్చర్స్ ఇవ్వాలండి, నాకు మరి ఇంట్లో చదువుకోవడానికి టైం ఉండదు కదా, ఇలాంటి దగ్గరే చదివేస్తాను బస్సులోని. అప్పుడు కళ్ళు బాగుంది. అంటే ఏంటి, ప్రతి నిమిషం మనం అటువైపే వెళ్తున్నాం అనుకోండి, మన లైఫ్ ఆటోమేటిక్ గా భగవంతుడి వైపే వెళ్ళిపోతుంది. అంటే భగవంతుడు అంటే పరమాత్మ తత్వం. ఆ విధంగా మనం మాట్లాడే మాట ఇప్పటికీ మా ప్రిన్సిపల్ గారు చెప్పాను, ఒక ఆయన దత్తభక్తి. ఒక మొత్తం మీటింగ్ లోనేమో ఇక్కడ ఒక అవధూత లాంటి మన టీచర్ మనకి స్కూల్లో పనిచేయడం మనకు గర్వకారణం అని చెప్తున్నారు. ఎవరి కోసమో అనుకుంటున్నాను. ఆ రోజు నాకేంటి రాత్రి నిద్ర లేక కొంచెం ఇలాగ ఎండలో అసెంబ్లీలో ఉన్నాను. ఆ పేరు ఎం లక్ష్మి మేడం, దయచేసి ఇక్కడికి స్టేజ్ మీదకి వచ్చి ఆన్ గోయింగ్ 10th క్లాస్ వాళ్ళని ఆ అంటే అభినందించమని అడిగారు. నేను అవాక్ అయిపోయాను, ఏమిటి అభినందించాలో తెలియలేదు. అప్పుడు నేను మామూలుగా ఆల్ ద బెస్ట్ అని చెప్తే అప్పుడు మా టీచర్లు అన్నారు, మీరు ఏదో మంచి లెక్చర్ ఇస్తాం అనుకున్నారని. నేను ఊహించలేదు పిలుస్తారని. ఆ తర్వాత వాళ్ళని అభినందించమన్నారు, నేనేమో వాళ్ళని ప్రోత్సహించేసి వదిలేసాను అనమాట. ఆ విధంగా ఇక్కడ అలాగే ఆయన వెళ్ళిపోతున్నాం ట్రాన్స్ఫర్ అయినప్పుడు, సార్ నాకు పార్టీ చేయలేదు అన్నారు అని. అయితే మీరు లెక్చర్ మాత్రం మాట్లాడండి అని చెప్పారు. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఒక లెక్చర్ ఇస్తే అప్పుడు మా స్కూల్లో అందరూ, మేడం ఇంత బాగా మీరు లెక్చర్లు ఇస్తారా, అప్పటి వరకు నేను ఇవ్వలేదు. ఆ తర్వాత చాలా ఆత్మజ్ఞానం కోసం చెప్పారు అని. ఆ విధంగా ఉంటారండి, చాలా మందికి ఆ తపన ఉంది, కానీ గైడెన్స్ లేదు. అందుకోసమే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మా ఇంటికి, నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి మా ఇంటికి అందరూ వచ్చేవారు. అందరికీ ఇవి కావాలి, ఈ గైడెన్స్ కావాలి, కానీ పాపం వాళ్ళకి తెలియదు కావాలని.
అది అంటే ఆ ఆత్మట వినోబా భావి గీతా ప్రవచనాల్లో చెప్తారు, మంటల మీదకి వెళ్తున్నట్టుగా ఆత్మ పైకి వ్యక్తం అవ్వాలని తప్పిస్తూ ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఆత్మని పంజరంలో బంధించినట్టు బంధించేసాం. అది ఆ క్రీడాలి పైకి రావాలని తప్పిస్తూ ఉంటుంది, ఈ బంధనాలన్నీ ఛేదించుకుని. అందుకే అలాంటి గైడెన్స్ చాలా మంది తీసుకుంటారు, లేక బాధపడుతున్నారు చాలా మంది. సో ఇక్కడికి నేను ఆపేస్తాను. టైం ఎంత అయిందండి? 5:15. మన మన ప్రార్థన ఎంతగా అయింది? అయితే ½ అవర్ అయింది. అయితే నేను ముగించేస్తాను. టీ తాగేసి 6 o'clockకి, అంటే 10 to 6కి నాకు పిరమిడ్ లెక్చర్ ఉంది. మీరు ఉంటారా, వింటారా? ఆన్లైన్లో ఇక్కడే మాట్లాడతాను, వాళ్ళు ఆన్లైన్లో వింటారు. మీ ఇష్టం, మీకు టైం ఉంటుంది. ఓకే, ఇది ఇప్పుడు ఆపేస్తాను. మీరు ఉండడానికి వస్తానన్నారు. సరే సరే. మీకు ఫోన్ పే ఉందా? నేను మీకు పంపించడానికి లేదా? అది లెక్చర్ అయ్యే వరకు ఉండరా? ఫోన్ పే చేస్తారు. మీరంటే నోట్ పంపిస్తారా? కాదు, రేవతి గారు, రామకృష్ణ గారు, ఇవ్వని వాళ్ళని ఇవ్వమని చెప్పడం కూడా మీ డ్యూటీవే. నేను ప్రోత్సహించిన తర్వాత మీరు పార్వతి గారు వాళ్ళకి ఒక విజ్ఞానం వీటికి చాలు, ఇద్దరికి 100, అందరూ 500 కలెక్ట్ చేస్తే మనం 100 కలెక్ట్ చేస్తాం. 100 ఇవ్వట్లేదు మన లాడ్జ్ వాళ్ళు. మీరునండి 250 ఏమో మీరు బుక్కి ఇవ్వాలి, 100 రూపీస్ ఏమో లాడ్జ్ ఫీజు, 90 రూపీస్ వివేజ్ఞాన దీపికి. అసలు మనం పంపించలేదు ఇంతవరకు ఎవరో ఇచ్చిన వాళ్ళది కూడా. అంటే మీరు అంటే మీదే ఇచ్చారు. అంటే మీరు అదే ముగ్గురు అంటే